ఇక్కడ ఏమంటున్నాడు కేటీఆర్ 2028లో బీఆర్ఎస్దే అధికారం, కాంగ్రెస్ దుకాణం బంద్ అని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ దుకాణం బంద్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ నిన్ను దుకాణం బంద్ చేసే, నీ దుకాణం బంద్ చేయించే కుసబెట్టిరు. నువ్వు బంద్ అయినవి నువ్వు మళ్ళీ అవతల వాళ్ళని బంద్ అని ఎట్లా మాట్లాడతావు? నిన్ను బంద్ చేయించిర్రు, నిన్ను వద్దని చెప్పిర్రు. నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకువు, 2 సార్లు మంత్రి పదవి చేసినావు. నాకు ఇంగ్లీష్ వస్తుంది అంటావు. తెలంగాణలో నాకు ఒక్కనికే ఇంగ్లీష్ వస్తుంది, ఇంకొవ్వనికి ఇంగ్లీష్ రాదు. నేను ఈ కంపెనీకి మేనేజర్ని, నా చేతి కింద వీళ్ళంతా సిపాయిలు అన్నట్టుగా తిరిగే వ్యక్తివి. సిరిసిల్ల 2018లో 89,000 మెజార్టీతో గెలిచినవి. 2023లో లాస్ట్కి 29,000 ఓట్లతోని మెజార్టీతోని సావు తప్పి కళ్ళు లొట్టలకు పోయినట్టు గెలిచి వచ్చినావు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకునే నువ్వు 29,000 మెజార్టీతో గెలుస్తావా? ఫస్ట్ 89,000 మీద గెలిచి 29,000 ఓట్ల మెజార్టీకి ఎంత పడిపోయిందంటే, నీ నియోజకవర్గంలోనే ప్రజలు నిన్ను చీదరించుకుంటుంటే నువ్వు ఇటువంటి భారీ డైలాగులు కొడితే ప్రజలు ఎట్లా నవ్వాలి? రామన్న, ప్రజలు ఎట్లా నవ్వాలి? నువ్వు ఒకటి ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు మాట్లాడే విధానం మార్చుకోవాలి. పద్ధతి మార్చుకోవాలి. ఇటువంటి భారీ డైలాగులు బంద్ చేయాలి. ప్రజల కోసం నువ్వు కొట్లాడేయాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఇది అందుతలేదు. అసెంబ్లీలో కొట్లాడు. అసెంబ్లీ దేనికి ఉన్నది? మరి అసెంబ్లీని రద్దు చేయరు. మరి అసెంబ్లీకి రావడం చేతగానప్పుడు అసెంబ్లీ దేనికి ఉన్నది? ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఉన్నదా? లేకుంటే మీరు ఇక బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడి తిట్టుకోవడానికి ఈ అసెంబ్లీ ఉత్తగానే టైంపాస్కున్నదా? ఎందుకు ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా నీకు కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మరిచి నువ్వు రోడ్లెక్కి మాట్లాడుతున్నావు. అసెంబ్లీలో మాట్లాడితే నీకు మాటకు మాట సమాధానం చెప్తారు. నీ దగ్గర సమాధానం లేక రోడ్ల మీదకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. సమాధానం ఉండాలి. అసెంబ్లీలో మాట్లాడు. కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తారు, దాంతోపాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తారు. కానీ అది లేదు. అది లేక ఇట్లా రోడ్ల మీద మీటింగ్ పెట్టుకోవాలి. ఈ రోడ్ల మీద మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ మైక్ ఈయన చేతుల్లోనే ఉంటుంది. వేరేళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. ఈయన మాట్లాడిందే వినపడుతుంది. ఇక కిందున్నోళ్ళు ఎవరు మాట్లాడి వినపడదు. అసెంబ్లీలో అయితే ఈయన మాట్లాడుతుంటే ఇంకా వేరే వాళ్ళు కూడా చేతులు ఎత్తారు. మా దగ్గర ఆన్సర్ ఉన్నది, మా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉన్నది. అందుకనే అక్కడ పప్పులు ఉడకవు. ఇక్కడైతేనేమో ఒక్కడే ఉంటుంది. అరే నువ్వు ఆగురాబై, మా దాదాగా నేను పెద్ద మనవన్నీ అయితే నీకెందుకు నవ్వు వస్తుంది రాబాయ్, ఈ డైలాగులు కొడుతూ ఉంటాడు. ఈ మైక్ ఒకటే ఉంటుంది కదా, ఇక ఇదే సౌండ్ వస్తుంటుంది. వేరే మాటలు వినపడవు. ఇట్లా భారీ డైలాగులు కచ్చి పెచ్చి పచ్చి ఎచ్చి మొత్తం దంచవచ్చు డైలాగులు. ఇక దానికోసం ఇగో ఇక్కడ దంచుతున్నారు అన్నట్టు ఈ డైలాగ్. ఏ డైలాగులు అసెంబ్లీలో దంచేంత దమ్ముందా? లేదు. అందుకనే ఈ మాను కేటీఆర్, ఈ మాని ఫస్ట్ నేర్చుకో. సమాజానికి నువ్వు ఏం నేర్పాలనుకుంటున్నావు? నేను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఇక మన ఆయన రాజకీయాలకు దూరము అని నువ్వు అనుకుంటున్నావు. ఆయనను రాణిస్తలేవు కదా. మరి అటువంటప్పుడు ప్రజలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు అనేది తెలవాలి. నీ ఓపికనా, నీ టాలెంటా, నీ మాట్లాడే విధానమా, నీ భాషనా, నీ యాసనా, నీ అలవాట్లా, నీ నడవడికనా, నువ్వు ఏం నేర్పుతున్నావు? నీ దగ్గర ఏది కరెక్ట్గా ఉన్నది? నలుగురు నిన్ను చూసి నేర్చుకోవడానికి ఏది కరెక్ట్గా ఉన్నది? అది ఆలోచన చెయ్యి ఫస్ట్. నలుగురు నిన్ను చూసి నేర్చుకోవడానికి ఏమున్నది అంటే చిట్లు తప్పితే ఏం కనబడతలేవు. మారు.